తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పట్టణంలోని పలు రకాల వ్యాధులతో ప్రైవేట్ హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన నిరుపేదలైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని, నిరుపేదలను పట్టించుకున్న దాఖలాలు లేవని, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి వైద్యం, విద్య, సంక్షేమం అందేలా నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 41 మందికి గాను 36,68,496 చెక్కుల రూపంలో అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, పట్టణ అధ్యక్షులు అవ్వరు సత్యనారాయణ, మాజీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం బాలేదమ్మా? ఎక్కడ చూపించావా? పెంచిల్ రెడ్డి గారు సార్. తర్వాత చెన్నైలో విజయ హాస్పిటల్ అయిపోయాం సార్. విజయ హాస్పిటల్ తర్వాత చూపించి 7,000 కట్టాలి సార్. ఆక్సిజన్ మిషన్ కూడా తెచ్చిపెట్టాలి. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది ఉన్నప్పుడు కొనుక్కున్నారా? 53,000 సార్. అంటే ఆక్సిజన్ వరకే 7,000 సార్. మామూలుగా బాడుకు తీసుకోవాలంటే 7,000 సార్. కొంచెం గత పాలకులు ఎవరికి కూడా అనారోగ్యం పాలైన వాళ్ళకి ఎలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి లేకుండా ఇబ్బందులు పెట్టారు. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఎవరైతే అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ చూపించుకొని బిల్లులు తెచ్చితే దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యే ఆఫీసులో హెల్ప్ డిస్కర్ పెట్టి తద్వారా ఆ బిల్స్ అన్ని కూడా తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి తీసుకెళ్ళి ఇచ్చి చెక్కులు తెచ్చి ఇవ్వడం కూడా జరుగుతూ ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వెంకటగిరి టౌన్లో 9 మందికి 5 లక్షల చిల్లర, కలవాయిలో 9 మందికి 12 లక్షల చిల్లర, రాపూర్లో 8 మందికి 6 లక్షల చిల్లర, అదేవిధంగా సైదాపురం మండలంలో 8 మందికి 3,86,000, వెంకటగిరి రూరల్ నలుగురికి 2 లక్షల చిల్లర, అదేవిధంగా డక్కేరి ఒకరికి 41,000, బాలాయపల్లి ఇద్దరికి వచ్చి 63,000. ఈ విధంగా ప్రతి మండలం, వెంకటగిరి టౌన్ కానీ మున్సిపాలిటీలు కానీ అన్నీ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఈరోజు 41,33,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళా అసెంబ్లీ అయ్యే లోపల ఇంకా 2 తూర్లు ఇస్తాం. ఎందుకంటే ఇంకా కూడా 100-150 ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన తీసుకొచ్చి ప్రతి ఇంటికి చేరుస్తామని చెప్పి తెలియజేస్తాం. పార్టీలకు అతీతంగా వాడుకోవచ్చు. మేమేమి కక్షాదింపులు లేవు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలి, అందరినీ కూడా పార్టీలకి తీసుకోవాలనే కాన్సెప్ట్తో ఉన్నాం. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా చేస్తాం. ఎవరు తెచ్చా తీసుకుంటాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.